కీర్తి లా క్లాసెస్కి వెల్కమ్ అందరికి. ఇందులో భాగంగా మనం ఈరోజు క్లయింట్ రిటెన్ స్టేట్మెంట్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ రీజాయిండర్ అంటే ఏంటని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. డీటెయిల్గా తెలుసుకోవడానికి అసలు మనకు కుదరకపోవచ్చు, ఎందుకంటే మారుతూ ఉంటుంది. కోర్టులు ఇచ్చేటువంటి తీర్పును బట్టి అది మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకున్నవి మారిపోయి వేరే వస్తూ ఉంటాయి. కాబట్టి మనం బేసిక్ ఏమున్నాయి దీంట్లో అన్నది మాత్రం చూసుకుందాం. సివిల్ కేసుల్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇవి హెచ్ఎంఓపిలో అవన్నీ పక్కన పెట్టేసేయండి. మామూలుగా అన్ని సూటే ఫైల్ చేస్తాం. సూట్ ఫైల్ చేసి కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసిన ద్వారా మనం కేసులు నడిపిస్తూ ఉంటాం. అవి మనకు సిపిసిలో వచ్చేసి సెక్షన్ 26, సిపిసిలో సెక్షన్ 26 సూట్ ఎలా ఇన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పడం. సూట్ ఇన్స్టిట్యూట్ చేయడం అంటారు. మామూలుగా మనం సూట్ ఫైల్ చేసినామని చెప్తుంటాం, అది వాడుకలో అనొచ్చు, ఏం కాదు. కానీ అందులో రాసిన ఇది మటుకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అన్నారు. సరే, మనకు సెక్షన్ 26 అయితే ఆ మాట చెప్తుంది. Every suit shall be instituted by the presentation of a plaint or in such other manner as may be prescribed. Suit అన్నది by the presentation of a plaint, దీని ద్వారా మనం సూట్ అన్నది ఇన్స్టిట్యూట్ చేయాలి. సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలంటే ఏం చేయాలో, కోర్టులో ఏది ప్రజెంట్ చేయాలా? ప్లెయింట్. ఏది ప్రజెంట్ చేయాలా? ప్లెయింట్ ప్రజెంట్ చేయాలన్నమాట. అది లేదు, వేరే ఫామ్ ఏదైనా అదర్ మేనర్ అది మేబీ ప్రిస్క్రైబ్ అంటే ఇంకా కొన్ని సివిల్వే ఉంటాయి. దానికి సూట్ కాకుండా వేరే మనం ఇలాంటివి వేస్తుంటాం, ఓపీలో అట్లాంటివి వేస్తుంటాం, అది వేరే విషయం. అంటే ఎవరీ సూట్ షాల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ది ప్రెజెంటేషన్ ఆఫ్ ప్లెయింట్. అయిందా? అలా ప్రతి ప్లెయింట్ లో మళ్ళీ సూట్ కాదు, ఇన్ ఎవరీ ప్లెయింట్ ఫ్యాక్ట్ షాల్ బి ప్రూవ్డ్ బై అఫిడవిట్. మనం దీంతో పాటు 26 క్లాస్ 2 కింద ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తూ ఉంటాం ప్లెయింట్ తో పాటు. ఇది ఫస్ట్ సిపిసి ఉన్నప్పుడు లేదు, తర్వాత 99/2002లో అమెండ్మెంట్ వచ్చింది, దాని ద్వారా ఇది ఇన్సర్ట్ చేశారు. మళ్ళీ ప్రొవైడ్ దట్ సచ్ అఫిడవిట్ షాల్ బి ఇన్ ది ఫార్మ్ అండ్ మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ 6 ఆఫ్ అది ఆర్డర్ 6 ఆఫ్ రూల్ 15A అన్నారు కదా. ఇది దేనికి సంబంధించి ఉన్నది? మీకు స్టార్ కింద షెల్ బి అప్లికబుల్ టు కమర్షియల్ డిస్ప్యూట్స్ అనమాట. మామూలు దానికైతే ఇది అవసరంలా. అది దీని ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ప్రతి సూటు ఇన్స్టిట్యూట్ చేయాలంటే దేని ద్వారా ఇన్స్టిట్యూట్ చేయాలి? మనం ఏది ప్రజెంట్ చేయాలి? ప్లెయింట్ ప్రజెంట్ చేయాలి. ప్లెయింట్ తో పాటు ఒక అఫిడవిట్ కూడా అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్ని అఫిడవిట్ రూపంలో అయితే ఇచ్చేయాలి. సరే, ఇది సెక్షన్ వరకు వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఆర్డర్ 6కి వెళ్ళిపోతాం. ఆర్డర్ 6 ఇది ప్లీడింగ్ గురించి చెప్తుంది. ఆర్డర్ 7 ఆర్డర్ 6 మనకు ప్లీడింగ్స్ గురించి చెప్తారు. దీని ప్రకారం బాగా గమనించండి, ప్లీడింగ్ అంటే ఏంటి? ప్లెయింట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ సార్. ప్లెయింట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ రెండింటిని ప్లీడింగ్ అని అంటారు. అది ప్లీడింగే, ఇది ప్లీడింగ్ అనమాట. అయిందా? ప్లీడింగ్ అంటే ప్లెయింట్ అనుకున్నప్పుడు, లేదా ప్లీడింగ్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ అన్నప్పుడు అందులో కంటెంట్స్ ఏముండాలి అన్నప్పుడు మనకు ఆర్డర్ 6 రూల్ 2 ఏం చెప్తుందంటే, ప్లీడింగ్ టు స్టేట్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అండ్ నాట్ ఎవిడెన్స్. మీరు ఫైల్ చేసేటువంటి ప్లీడింగ్స్ ఏదైతే ఉన్నాయో, ప్లెయింట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ, మెటీరియల్ ఫ్యాక్ట్స్ మటుకే చెప్పాలి దాంట్లో. కానీ ఎవిడెన్స్ అన్నది
ఉండకూడదు, ఎవిడెన్స్ అని చెప్పకూడదు. చూద్దాం, హెడ్డింగ్ అయితే ఇచ్చారు, లోపల ఏముంది. ఎవరీ ప్లీడింగ్ షల్ కంటైన్ అండ్ కంటైన్ ఓన్లీ. మళ్ళీ మీకు నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పను అని చెప్పిస్తుంటారు చూడు, అలాగే చెప్తారు. ఇది షల్ కంటైన్ అండ్ కంటైన్ ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఇన్ ఏ కన్సైజ్ ఫామ్. మళ్ళీ చాట భారతం అంతా రాయనకర్లా, కన్సైజ్ ఫామ్ లో ఉండాలి. అంటే క్లయింట్ మీకు చెప్పిందల్లా మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే అది 10 పేజీలు అవుతుంది. అట్లేదు, వాడు చెప్పిన దాన్ని బట్టి దాన్ని కూడా మళ్ళీ క్లుప్తంగా మీరు ఏది అవసరం కాదని తీసేసుకుంటూ వచ్చి కన్సైజ్ ఫామ్ లో మెటీరియల్ ఫ్యాక్ట్స్ మటుకే ఉండాలన్నమాట. అంటే ముఖ్యమైన విషయాలు మటుకే ఉండాలి. ఏవి ఆ ఫ్యాక్ట్స్ ఎలా ఉండాలి? ఆన్ విచ్ ది పార్టీ ప్లీడింగ్ రిలైజ్ ఫర్ హిస్ క్లెయిమ్ ఆర్ డిఫెన్స్. దేని మీద ఆధారపడతాడు, ఏ ఫ్యాక్ట్స్ పైన ఆధారపడతాడో అవి మాత్రం కన్సైజ్ ఫామ్ లో రాస్తే చాలు. ఇక్కడ రిలైజ్ ఫార్ హిస్ క్లెయిమ్ ఆర్ డిఫెన్స్ అని ఎందుకన్నారు? క్లెయిమ్ ఎవరికి వస్తుంది? డిఫెండెంట్ కోసం సార్ క్లెయిమ్. క్లెయిమ్ డిఫెండెంట్, సార్ క్లెయిమ్ ప్లెయింటిఫ్ కి వస్తుంది. ప్లెయింటిఫ్ కోసం సార్ క్లెయిమ్. డిఫెన్స్ అనేది డిఫెండెంట్ కి వస్తుంది. ఎవరు దేనిపైన ఆధారపడతారో ఆ ఫ్యాక్ట్స్ అన్ని రాయాలి, యాజ్ ది కేస్ మే బి, బట్ నాట్ ది ఎవిడెన్స్ బై విచ్ దే ఆర్ టు బి ప్రూవ్డ్. బట్ నాట్ ది ఎవిడెన్స్ బై విచ్ దే ఆర్ టు బి ప్రూవ్డ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ప్రామిసరీ నోట్ కు సంబంధించినటువంటి ప్లెయింట్ ఫైల్ చేస్తారు. బాగా గమనించండి, ఫైల్ చేస్తారు. మీరంతా చాలా మటుకు దాని గురించి అయితే అవగాహన ఉంటుంది మీకు. అందులో డిఫెండెంట్ పలానా రోజు నా దగ్గరికి వచ్చాడు, డబ్బు అవసరం ఉండి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి వచ్చాడు, వచ్చి డబ్బులు నగదుగా అప్పు తీసుకున్నాడు. ఇది తిరిగి నేను వడ్డీతో సహా చెల్లిస్తాను ఒప్పుకొని నా పేరిట ఈ ప్రామిసరీ నోటు రాయించాడు, ప్లెయింటిఫ్ పేరిట ఇంత వడ్డీ కూడా ఒప్పుకున్నాడు అని చెప్పేసి రాస్తాడు. రాస్తారా లేదా? రాస్తాడు సార్. రాస్తారు. తర్వాత నేను ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా అతను మ్యూట్ అన్లా. సార్ వీడియో దయచేసి ఆఫ్ చేస్తారా ప్లీజ్. నాకు బ్యాండ్ విడ్త్ తక్కువ వస్తుంది సార్, వీడియో దయచేసి ఆఫ్ చేయండి. మ్యూట్ కూడా చేసుకోండి ప్లీజ్. దాని తర్వాత ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా అతను పే చేయడం లేదు అని చెప్పి రాస్తారు కదా, రాస్తారా లేదా? రాస్తారు. దాని తర్వాత లీగల్ నోటీస్ పంపించాము అని కూడా రాస్తారు. లీగల్ నోటీస్ తీసుకున్న తర్వాత కూడా అతను పే చేయడం లేదని రాస్తారు. అందులో బాగా గమనించండి, మీరు ఎక్కడైనా సరే ప్రామిసరీ నోట్ రాసినప్పుడు పలానా సాక్షులు ఉన్నారు, వాళ్ళ ప్రెజెన్స్ లో తీసుకున్నాడు, పలానా వాళ్ళు అటెస్ట్ చేశారు, పలానా వాళ్ళు స్ట్రైప్ చేశారని మీరు ప్లేంట్ లో రాస్తున్నారా? రాస్తాం సార్. మేమైతే రాయలేదు సార్. ప్లేంట్ లో రాయరు. చీఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో రాస్తారేమో కానీ ప్లేంట్ లో రాయరు. రాయరు. ప్లేంట్ లో అయితే రాయరు అనమాట. అది మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, అతను మీ దగ్గర అప్పు తీసుకున్న విషయం మెటీరియల్ ఫ్యాక్ట్, తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లిస్తాను ఒప్పుకోవడం మెటీరియల్ ఫ్యాక్ట్, మీ పేరిట ఒక ప్రామిసరీ నోటు రాయించడం మెటీరియల్ ఫ్యాక్ట్, మీరు డిమాండ్ చేసింది మెటీరియల్ ఫ్యాక్ట్, ఆయన కట్టకపోవడం అన్నది మెటీరియల్ ఫ్యాక్ట్, లీగల్ నోటీస్ అవన్నీ మెటీరియల్ ఫ్యాక్ట్స్. మీరు వీటిపైన ఆధారపడతారు, మీ క్లెయిమ్ రుజువు చేసుకోవడానికి వాటిపైన ఆధారపడతారు. అవి మాత్రం రాయాలన్నమాట. ఎవిడెన్స్ అంతా ఉండదు అనమాట. అంటే పలానా సాక్షులు ఇవన్నీ దాంట్లో రాయకూడదు. మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ కథ చూసుకోవచ్చు అనమాట. ఇక ప్లీడింగ్స్ లో మటుకు ఎవిడెన్స్ అయితే రాయకూడదు, ఓన్లీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ మటుకే రాయాలా అని చెప్తున్నారు. ఆ సూత్రం పాటించే మనం ఇవన్నీ ప్లేంట్లో రాయటంలా. నెక్స్ట్, ఎవరీ ప్లీడింగ్ షల్ వెన్ నెసెసరీ, అయిందా? ఎవరీ ప్లీడింగ్ షల్ నెసెసరీ shall, when necessary, be divided into paragraphs numbered consecutively, each allegation being so far as is convenient contained in separate paragraph. ఇలాగే చేస్తుంటాం. ఇది అతను మన దగ్గరికి వచ్చి డబ్బు అప్పు తీసుకున్నది, ఆ ప్రామిసరీ నోట్ రాయించినది ఒక పారాగ్రాఫ్ లో రాస్తామా? మళ్ళీ ఇది డిఫెండెంట్ మేడ్ డిమాండ్స్
కాలింగ్ అపాన్ ది డిఫెండెంట్ టు రీపే ది సెడ్ డెట్ అని చెప్పేసి కూడా రాస్తాం. మళ్ళీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ డిమాండ్స్ అని ఇంకో పేరా రాస్తాం. రాయమా రాస్తాం. మళ్ళీ లీగల్ నోటీస్ ఇష్యూ చేసింది ఒక పేరాలో రాస్తాం. మళ్ళీ మన క్లెయిమ్ ఎంత రావాలో ఒక పేరా రాస్తాం. మళ్ళీ వాల్యూ ఎంత ఉంది కోర్ట్ ఫీజు కోసం ఉన్నది ఒక పేరా రాస్తాం. కాజ్ ఆఫ్ యాక్షన్ ఒక పేరా రాస్తాం. ప్రేయర్ ఒక పేరా, అట్లా పేరాలుగా డివైడ్ చేసుకుంటూ ఈచ్ అలిగేషన్ బీయింగ్ సో ఫార్ యాజ్ కన్వీనియంట్ కంటెంట్ ఇట్ సపరేట్, ఒక్కొక్క ఆరోపణ ఒక్కొక్క పేరాగ్రాఫ్ లో వీలైనంత వరకు వచ్చేలాగా మనం చూసుకుంటూ వెళ్తాం. నంబర్ కూడా ఇస్తాం. పేరాగ్రాఫ్లు ఉంటాయి, పేరాగ్రాఫ్ కి కన్జెక్టివ్ 1, 2, 3 అని నంబర్లు కూడా ఇస్తాం. ఈ రూల్ ప్రకారమే ఇస్తాం. ఎవరు చెప్పారు అంటే ఈ రూల్ చెప్తుంది అలా నంబర్లు ఏమని. అయిందా? ఇది మూడవది డేట్స్, మరి సమ్స్ అంకెలు ఉంటాయి కదా. ఇప్పుడు అమౌంట్ రాస్తుంది 10,000 అంటే 10,000 అని కూడా వర్డ్స్ లో రాయాలన్నమాట. సమ్స్ అండ్ నంబర్ షాల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్లీడింగ్ ఇన్ ఫిగర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వర్డ్స్. అది కూడా డేట్స్ ఇవి కూడా ఇలాగే రాయాలి, వర్డ్స్ కూడా రాయాలి, ఫిగర్స్ రాయాలని చెప్తున్నారు. ఇది మనం చాలా మటుకు ఫాలో కావడం లేదు. అయిందా? నెక్స్ట్, సరే ఈ ప్లీడింగ్స్ అంటే ఏమనుకున్నాం, ప్లెయిన్ టు రిటన్ స్టేట్మెంట్ రెండు ప్లీడింగ్ అంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి అంటే సిపిసిలో మీరు లాస్ట్ లో వెతికితే ఫార్మ్స్ దొరుకుతాయి. ఎక్కడున్నాయంటే ఫార్మ్స్ ఇవి ది ఫార్మ్స్ ఇన్ అపెండిక్స్ ఏ when applicable and where they are not applicable forms of the like character అలాంటి క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఫార్మ్స్ as nearly as may be shall be used for all pleadings. అన్ని ప్లీడింగ్స్ కి ఈ సాధ్యమైనంత వరకు ఇదే ఫార్మ్స్ యూజ్ చేయాలి, ఉపయోగించాలని చెప్తున్నారు. మీరు ఒక్కసారి సిపిసి దయచేసి చూసి ఫార్మ్స్ ఏమున్నాయి అపెండిక్స్ లో చెప్పండి. మీరు చూడాల్సిందే, ఖచ్చితంగా చూసి చెప్పండి. అపెండిక్స్ ఏలో లాస్ట్ లో చివరిలో ఉంటాయి. తొందరగా ప్లేంట్ కి సంబంధించిన మనం ప్లేంట్ కి అదే మన నెగ్లిజెన్స్ ఏదంటే మనం క్లాస్ కి వస్తాం కానీ బుక్ తెచ్చుకోము. 49 ఫార్మ్స్ ఉన్నాయి సార్ అపెండిక్స్ ఏలో. అపెండిక్స్ ఏలో హెడ్డింగ్ ఏముందమ్మా? ఫస్ట్ హెడ్డింగ్ ఏముందమ్మా? ప్లీడింగ్స్ ఉంటుంది. మళ్ళీ టైటిల్ ఆఫ్ సూట్స్ ఉంది. మళ్ళీ ప్లేంట్స్ అని ఒక ఇది ఇచ్చారు. దాంట్లో మనీ లెంట్ అంటే డబ్బులు అప్పు ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ప్లేంట్, మనీ వాళ్ళకి ఎక్కువ ఓవర్ పేడ్ ఉన్నప్పుడు ఎలా కట్టాలి, తర్వాత గూడ్స్ అమ్మినప్పుడు ఎలా ఉండాలి ప్లేంట్, ఇది ఉంది చూడండి. ఇవన్నీ మీకు అన్ని రకాల ఇది ఉండొచ్చు. ఇవి చూస్తే మీకు ఈ పాయింట్ల పైన కూడా మనము సూట్ ఫైల్ చేయొచ్చా అన్నది మీకు తెలుస్తుంది. అంటే ఉద్యోగం నుంచి రాంగ్ఫుల్ డిస్మిస్సల్ కూడా మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఫామ్ నంబర్ 15లో చెప్తారు. చూడండి ఒక్కసారి చూడండి దయచేసి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చూడండి పక్కవాడు మన భూమిలో ఉన్నటువంటి వాటర్ ను పొల్యూట్ చేసినా కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనేది ఫామ్ నంబర్ 23లో ఉంది. చూడండి, చూస్తున్నారా? పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంటర్ప్లీడర్ సూట్ అని మీరు వింటా ఉంటారు. ఇంటర్ప్లీడర్ సూట్ అని అది కూడా ఫామ్ ఎలా ఉంటుందో ఫామ్ నంబర్ 40లో ఉంటుంది. ఈ ఫామ్స్ అన్ని చూడండి. మళ్ళీ మార్టిగేజ్ సంబంధించినటువంటి ఇవి ఎట్లా ఉంటాయి, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఫామ్ ఎలా ఉండాలి, క్లయింట్ పార్ట్నర్షిప్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ రాశారు. మళ్ళీ మీకు 4వది వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. రిటర్న్ స్టేట్మెంట్ లో డిఫెన్సెస్ ఏమేమి తీసుకోవచ్చు అని దాంట్లో రాశారు. తర్వాత ఎలా ఉండాలి ఫార్మ్స్ అన్నది రాశారు. చూడండి, దాంట్లో ఒక్కసారి చూడండి ప్లీజ్. రాశారు కదా, అవి వీలైనంత వరకు అవే ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. నేను ఇదివరకే ఆల్రెడీ వీటి గురించి అన్ని తెలిసిన వాళ్ళు, ఓకే, తెలియని వాళ్ళ కోసం
అంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. అపెండిక్స్ ఏలో ఉంటాయి ఈ ఫామ్స్ అన్ని. వీలైనంత వరకు ఇవే వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4 పర్టికులర్స్ టు బి, ఈ మూడోది వదిలేసేయండి, ఇది కమర్షియల్ కోర్స్, మీకు ఇప్పుడు అక్కర్లా. 4 పర్టికులర్స్ టు బి గివన్ వేర్ నెసరీ ఇన్ ఆల్ కేసెస్, అన్ని కేసుల్లో ఇన్ విచ్ ది పార్టీ ప్లీడింగ్ చేసేటువంటి పార్టీ రిలైస్ ఆన్ ఎనీ మిస్‌రెప్రజెంటేషన్, ఫ్రాడ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, విల్ఫుల్ డిఫాల్ట్, అన్‌డ్యూ ఇన్ఫ్లుయెన్స్, వీటిపైన అతను డిపెండ్ అయ్యి రిలై అయ్యి కేసు నడిపించుకుని వేస్తాడు అనుకోండి. అలాంటప్పుడు అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇన్ విచ్ పర్టికులర్స్ మే బి నెసరీ బియాండ్ సచ్ యాజ్ ఆర్ exemplified in the forms aforesaid, particulars with the dates and items if necessary shall be stated in the pleading. ఈ పర్టికులర్ వీటికి వస్తే ఈ మిస్‌రెప్రజెంటేషన్, ఫ్రాడ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, విల్ఫుల్ డిఫాల్ట్, అన్‌డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని ఎక్కడ వస్తాయి? కాంట్రాక్ట్స్ లో వస్తాయి. వాటికి సంబంధించి మనము ఊరికే అది డిఫెండెంట్ మిస్‌రెప్రజెంటెడ్ అండ్ డిసీవ్డ్ మీ అండ్ ప్లేడ్ ఫ్రాడ్ అని మీ అని రాస్తే సరిపోదు. ఎలా మిస్‌రెప్రజెంట్ చేశాడు, ఏమని చేశాడో అవన్నీ రాయాలి. పలానా రోజున పలానా టైంలో ఈ రకంగా చెప్పాడు, అందువల్ల నేను ఇదయ్యాను, అవన్నీ రాయాలన్నమాట. మీ దగ్గరికి అన్‌డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా పైన అంటే కదా, ఎలా ఉంది అన్‌డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి మీకు వాళ్ళకు ఉన్నట్టు రిలేషన్షిప్ ఏంటి, అవన్నీ మీరు క్లియర్ గా రాయాలన్నమాట. అంటే దానికి సంబంధించిన వివరాలు మీకు ఏమిచ్చారు, విత్ డేట్స్ అండ్ ఐటమ్స్ అవసరమైతే అవి కూడా మీరు విశదీకరించి రాయాలి, ఎగ్జాంప్లిఫైడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. వీటికి సంబంధించి ఇవి ఉంటే పర్టికులర్ గా మీరు రాసే తీరాల. నెక్స్ట్ కండిషన్ ప్రెసిడెంట్ అంటే ఇది జరిగితేనే ఇది జరుగుతుందని ఒక కండిషన్ అంతా ఉంటుంది. ఇలా జరిగితేనే ఇది జరగాలను, అలాంటిది ఫుల్ఫిల్ అయిందా ఆ కండిషన్ అన్నది కూడా మీరు రాయాలన్నమాట. ఎనీ కండిషన్ ప్రెసిడెంట్ ది పర్ఫార్మెన్స్ ఆర్ అకరెన్స్ ఆఫ్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు బి కంటెస్టెడ్ shall be distinctly specified in his pleadings by the plaintiff or defendant as the case may be, and subject thereto an averment of the performance or occurrence of all conditions precedents necessary for the case of the plaintiff or defendant shall be implied in his pleading. సరే, సింపుల్ గా మనం డీటెయిల్ గా వద్దు కానీ సింపుల్ గా చెప్పుకోవాలంటే సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్సెస్ అనుకుందాం. అగ్రిమెంట్ ఏం రాసుకుని ఉంటారు, సరే నేను ఇవాళ అయితే ఇంత అడ్వాన్స్ ఇచ్చాను, మిగతా మొత్తం నేను పలానా తేదీ లోపల నేను పే చేస్తాను, మీరు పే చేస్తే నేను మీ పేరుతో ఇది రిజిస్టర్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఉంటుంది. ఇవి కండిషన్ ప్రెసిడెంట్స్ ఏంటివి అన్నప్పుడు కండిషన్ ఏంటి, మిగతా మొత్తం నువ్వు పలానా రోజు లోపల పే చేస్తే నేను రిజిస్టర్ చేస్తాను అన్నది. ఇప్పుడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయిందా అన్నది ఎవరు ఏ పార్టీ ఆ పార్టీ దాంట్లో రాయాలన్నమాట. అంటే నాకేమి టైం స్టిపులేట్ చేసింది 3 months అన్నారు, ఐ పర్ఫార్మ్డ్ మై పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇది బై పేయింగ్ ది బ్యాలెన్స్ అమౌంట్, అదే కండిషన్ ప్రెసిడెంట్. నీకు సేల్ డీడ్ రిజిస్టర్ నీ పేరుతో కావాలంటే కండిషన్ ఏముంది, 3 months తర్వాత pay చేస్తారు. కాబట్టి అది దిస్ ఇస్ ది కండిషన్ ప్రెసిడెంట్ అండ్ ఫుల్ఫిల్ ఇట్, నేను ఫుల్ఫిల్ చేశాను, ఆయన ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ కాబట్టి ఆయన చేయలేదు కాబట్టి నేను కోర్టుకు వచ్చాను అని ఆయన ఫుల్ఫిల్ చేయాల్సిన ఇదేముంటుంది కండిషన్ ప్రెసిడెంట్ అంటే మనకు రాయించాలి కదా, సేల్ డీడ్ రాయించాలి. అలాంటిది ఏదైనా సరే ఒకటి ఇది జరగాలి అని అకరెన్స్ లేదా పర్ఫార్మెన్స్ జరగాలి అన్న కండిషన్ ఏదైనా ఉంటే ఆ కండిషన్ గురించి కూడా డిస్టింక్ట్ గా ప్లీడింగ్ లో స్పెసిఫై చేసే తీరాలి అని చెప్తున్నారు. ఎవరు, ఇద్దరు, ప్లెయింటిఫ్ లేదా డిఫెండెంట్. అయిందా? డిఫెండెంట్ డబ్బులు తీసుకున్నాడు, ఆయన డబ్బులు కట్టాల్సింది, ఆ టైం లోపల ఆయన డబ్బులు కట్టలేదు, దట్ వాస్ ది కండిషన్ ప్రెసిడెంట్. ఆయన ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేయలేదు అనే డిఫెన్స్. అది అట్లా అన్నమాట. అది ఊరికి సింపుల్ గా ఎగ్జాంపుల్ మట్టుకే చెప్తున్నాను, మీరు డీటెయిల్ గా మళ్ళీ కేస్ లాస్ అవి చూసుకొని తీసుకోండి. డిపార్చర్. No pleading shall, except by way of amendment, raise any new ground of claim or contain any allegation of fact inconsistent with the previous pleadings of the party pleading the same. పారిపోకూడదు అంటే ఫస్ట్ మొదటి చెప్పిన దాన్ని స్టాండ్ అయ్యి ఉండాలి. మళ్ళీ మీరు కొత్తగా ఏదన్నా గ్రౌండ్ ఆఫ్ క్లైమ్ కానీ
అలిగేషన్ కానీ చేయాలనుకుంటే ఇంతకు ముందు మీరు రాసిన దానికి ఇన్కన్సిస్టెంట్ గా ఉండే విధంగా అయితే ఉండకూడదు. మొదట చేశామని చెప్పి తర్వాత అమెండ్మెంట్ చేసుకుంటాము, చేయలేదు అని రాస్తాము అనడానికి అయితే ఉండదు. చేశాము చేయలేదు ఇన్కన్సిస్టెంట్ కదా, అది మొదటిదే చేశాము అంటున్నాం, మళ్ళీ చేయలే అంటున్నాం, అట్లా అనకూడదు. కొత్త గ్రౌండ్ ఏదన్నా సరే అమెండ్మెంట్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కోర్టుని కన్విన్స్ చేసి మనం దానికి సంబంధించినటువంటి కారణాలని చెప్పి అమెండ్మెంట్ ద్వారా కొత్త గ్రౌండ్ లేదా ఇంకా ఏమైనా అలిగేషన్ చేసుకోవచ్చు. కానీ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ప్రీవియస్ ప్లీడింగ్స్ మటుకు ఉండరాదనమాట. ఒకవేళ అది ఉన్నా పర్వాలేదు, కోర్టు ఇది ఇచ్చింది అనుకోండి, మీకు పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. ప్రీవియస్ ఇది అనమాట. అమెండ్మెంట్ పర్మిషన్ అడుగుతాం కదా, ఈ చేసుకుంటామని కోర్టుకి. సార్ అడుగుతాం. మరి డినైల్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఈ ఒప్పందం లేదు అని డినై చేయడం ఎలా అన్నప్పుడు, వేరే కాంట్రాక్ట్ ఈస్ అలెజ్డ్ ఇన్ ఎనీ ప్లీడింగ్ అంటే నాకు వాడికి కాంట్రాక్ట్ ఉందని ఆరోపణ వచ్చినప్పుడు ఏ బేర్ డినైల్ ఆఫ్ ది సేమ్ బై ది అపోజిట్ పార్టీ షల్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ డినైల్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అలెజ్డ్. ఊరికే మీరు ది అలిగేషన్ దట్ దేర్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ హీ అండ్ మీ ఈస్ హియర్బై డినైడ్ అని రాశారనుకోండి, అలాంటప్పుడు వ్రాతపూర్వకంగా ఏమీ లేదు మా మధ్య కాంట్రాక్ట్ అని మాత్రం చెప్పినట్టుగా భావించుకోబడుతుంది. ఆర్ ఆఫ్ ది మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ విచ్ ది సేమ్ మే బి ఇంప్లైడ్ అండ్ నాట్ యాజ్ డినైల్ ఆఫ్ ది లీగాలిటీ ఆర్ సఫిషియెంట్ ఇన్ ద సచ్ కాంట్రాక్ట్. ఇప్పుడు మీరు అతను నా పేరిట అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేశాడు అని చెప్పేసి మీరు క్లయింట్ లో రాస్తారు. రాశారా? రాశారు. మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నప్పుడు అవతల వాడు ఏం చేస్తుందంటే, ది అలిగేషన్ దట్ ఐ ఎగ్జిక్యూటెడ్ ది సేల్ అగ్రిమెంట్ లేదా అగ్రిమెంట్ ఏదో ఒకటి అగ్రిమెంట్ ఈజ్ నాట్ ట్రూ అని రాస్తాడంట. అలా రాస్తే ఏమని అర్థం అంటే, సింపుల్ గా అలా బేర్ డినైల్ అంటే ఊరికి అలా డినై చేశాడు అనుకోండి, దాన్ని ఎలా భావించుకుంటారు అంటే షెల్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ డినైల్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అలెజ్డ్. అది లేనట్లుగా అంటే అసలు ఆ కాంట్రాక్టే లేదు అని మాత్రం మీరు ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, రాతపూర్వకంగా ఉన్నది అని చెప్పేసి ఉన్నట్లు అది దాని మట్టుకే డినై చేసినట్లు అవుతుంది తప్పితే దాని లీగాలిటీని లేదా sufficiency in law of such contract దాన్ని డినై చేసినట్లు కాదు. ఓకే, కాబట్టి మీరు ఏం రాయాలి, ది అలెజ్డ్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ది ఐ ఆఫ్ లా, నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, నాట్ సఫిషియెంట్ అన్ని కూడా మీరు రాయాలన్నమాట. స్పెసిఫిక్ గా డినై చేయాలి. ఊరికే ఎవైసివ్ గా డినై చేశారనుకోండి, ఎవైసివ్ కూడా లేదు, ఊరికే మామూలుగా సింపుల్ గా ఆపోజిట్ పార్టీ వచ్చేసి బేర్ డినైల్ అంటే ఊరికే డినై చేశారు అనుకోండి, మామూలుగా డినై చేస్తూ ఉంటాం, ఇట్ ఈస్ నాట్ టు సే దట్ అని రాస్తాం. అట్లా లేకుండా స్పెసిఫిక్ గా ఈ కాంట్రాక్ట్ విషయంలో అయితే స్పెసిఫిక్ గా మీరు దాని లీగాలిటీని సఫిషియన్సీని కూడా డినై చేయకపోతే మళ్ళీ తర్వాత మీకు అవకాశం ఉండదు. అది చెల్లదు అని మీరు అనడానికి లేదు అని ఉంటారు. కానీ ఇక్కడ ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇది చెల్లదు అనే మాట మీరు రాయలేరన్నమాట. అది చెల్లదని కూడా మీరు చట్ట ప్రకారం అది చెల్లదు, అది సరిపోదు అని కూడా మీరు డినై చేయాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ విషయంలో. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి స్టేటెడ్. వేరెవర్ ది కంటెంట్స్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ మెటీరియల్, అందులో ఉన్నటువంటి కంటెంట్స్ వచ్చేసి అవి ముఖ్యమైనవి అనుకోండి, ఇట్ షల్ బి సఫిషియంట్ ఇన్ ఎనీ ప్లీడింగ్ టు స్టేట్ ది ఎఫెక్ట్ దేర్ ఆఫ్ యాజ్ బ్రీఫ్లీ యాజ్ పాసిబుల్. దాని ఎఫెక్ట్ అయితే ఊరికే మీరు రాస్తే చాలు, అంతేగాని వితౌట్ సెట్టింగ్ అవుట్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి కంటెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ మీరు మొత్తం ఎత్తి దీంట్లో రాయనక్కర్లా లేదు, దానికి సంబంధించిన కొంత భాగాన్ని కూడా ఎత్తి దీంట్లో రాయనక్కర్లేదు.
అన్లెస్ ది ప్రిసైజ్ వర్డ్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఆర్ మెటీరియల్. ఒకవేళ అందులో ఉన్నటువంటి వర్డ్స్ ఏదైనా సరే మొత్తం వర్డ్స్ కానీ లేదా పార్ట్ దేర్ ఆఫ్ కానీ ముఖ్యమైనవి అయితే తప్ప అందులో ఉన్న విషయాలు యాజ్ ఇట్ ఈస్ గా ఎత్తి రాయనవసరం లేదు. సరే, ఒక డాక్యుమెంట్ ఉంది, సేల్ డీడ్ ఉంది, ఒక డాక్యుమెంట్ మీరు ఫైల్ చేశారు, కంటెంట్స్ అందులో ఉంటాయి, అవి మెటీరియల్ ముఖ్యమైనవి. ఊరికే మీరు ఏం రాయొచ్చు అంటే సో సేల్ డీడ్ ద్వారా నేను కొన్నాను రాస్తారు. దాంట్లో సో సేల్ డీడ్ ద్వారా నేను ఇది కొన్నాను అంటే బై వర్చ్యూ ఆఫ్ దిస్ రిజిస్టర్డ్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ సెడ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఎఫెక్ట్ ఏంటి? ఐ బికేమ్ ది అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ. అంతే. దాని ఎఫెక్ట్ ఏముంది అన్నది రాయాలి. ఎఫెక్ట్ ఏమైంది? ఇప్పుడు ఓనర్ అయి ఉంటాడు, అది క్లుప్తంగా రాస్తే చాలు. అంతేగాని అందులో ఉన్న విషయాలు వాడు ఏం రాశాడు, వీడు ఏం రాశాడు, అందులో ఉన్న విషయాలన్నీ ఎత్తి మీరు ప్రీడింగ్లో రాయవసరంలా. అంతే. అది ఇంకో డాక్యుమెంట్ ఉంటుంది, అంటే ఈ డాక్యుమెంట్ ద్వారా అతను హక్కు కోల్పోయి ఉంటాడు, అంటే రిలింక్విష్మెంట్ చేసుకుంటాడు. బై దిస్ రిలింక్విష్మెంట్ హీ లాస్ట్ హిస్ రైట్స్. అంతే, అది ఎఫెక్ట్. ఆ డీడ్ వల్ల ఎఫెక్ట్ ఏమైంది, దాని ప్రభావం ఏమైంది అన్నది అందులో రాసిచ్చారు. మీ తండ్రి గారు మీకు గిఫ్ట్ ఇచ్చారు, బై వర్చ్యూ ఐ యాక్సెప్ట్ ది సెడ్ గిఫ్ట్ అంటే ఐ బికేమ్ ది అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. పన్ను రసీదు వేశారు. పన్ను రసీదు దేనికి ప్రూఫ్ అంటే మ్యూటేటెడ్ ది నేమ్స్ ఇన్ ది రెవెన్యూ రికార్డ్స్, మున్సిపల్ రికార్డ్స్ అని చెప్పేసి పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ లో ఉన్నదానికి అది ప్రూఫ్ అనమాట. అలాంటిది. అలా మీరు అలా రాస్తే చాలు, అలాగే రాయాలన్నమాట. తర్వాత మ్యాలిష్ నాలెడ్జ్, దురుద్దేశం. తర్వాత ఈ నాలెడ్జ్ ఉంది కదా, తెలుస్తున్నది, ఇది ఎట్లా రాయాలి అన్నప్పుడు వేరెవర్ ఇట్ ఈస్ మెటీరియల్ టు అలెజ్ మ్యాలిష్, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్, నాలెడ్జ్ ఆర్ అదర్ కండిషన్ ఆఫ్ మైండ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక పర్సన్ నీకు ఈ ఉద్దేశాలు ఉన్నాయి అని మీరు రాయాలనుకున్నప్పుడు it shall be sufficient to allege the same as a fact without setting out the circumstances from which the same is to be inferred. మనం మామూలుగా రాస్తాం. ఈ ప్రామిస్ అన్నోడికి the plaintiff forged the signatures of the defendant and filed this unjust suit for unlawful gain with a malified intention of అని చెప్పి రాస్తా ఉంటామా? మళ్ళీ ప్రాపర్టీ టు నాక్ అవే ది సెడ్ ప్రాపర్టీ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ నాక్ అవే ది ప్రాపర్టీ, అట్లాంటివి రాస్తుంటాము. అవి ఊరికి అట్లా రాస్తే చాలు, అంతేగాని మొత్తం దానికి దారి తీసినటువంటి పరిస్థితులు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా, అలా రాస్తే చాలు అని. అది కొంచెం రాస్తుంటారు అనమాట. ఈ హ్యాచ్ డే ప్లాన్, ఈవిల్ డిజైన్ అవి కూడా రాస్తూ ఉంటారు. అవి ఊరికి అట్లా రాస్తే చాలు అనమాట. దాని గురించి పూర్తిగా మనం వీ నీడ్ నాట్, ఇక్కడ ఏమని చెప్తున్నారు, యాజ్ ఎ ఫ్యాక్ట్, అది ఇది ఒక ఫ్యాక్ట్ అని చెప్తే చాలు, కానీ వితౌట్ సెట్టింగ్ అవుట్ ది సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ విచ్ ది సేమ్ ఇస్ టు బి ఇన్ఫర్డ్. ఏ పరిస్థితిని బట్టి దీన్ని అర్థం చేసుకోవాలన్నది మీరు ఏమీ రాయనక్కర్లా, అలా రాస్తే చాలు. నెక్స్ట్ నోటీస్. నోటీస్ అంటే ఏంటంటే తెలిసి ఉండడం నోటీస్. Wherever it is a material to allege notice to any person of any fact, matter or thing, it shall be sufficient to allege such notice as a fact, unless the form or the precise terms of such notice or the circumstances from which such notice is to be inferred are material. అడిగి తెలుసు అని మీరు చెప్తే చాలు. తర్వాత ఇది ఎలా పలానా రకంగా తెలియజేశాము అన్నదానికి సపరేట్ ఫాము అది ఉండాలంటే సెక్షన్ 80 నోటీసు అలాంటి ఏమైనా ఉండి ఈ ప్రకారంగా మీరు నోటీస్ టు క్విట్ అట్లా కొన్ని ఉంటాయి. అంటే మీరు ఖచ్చితంగా లీగల్ గా నోటీస్ ఇస్తేనే మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది అవతల వాళ్ళకి. అలాంటి పరిస్థితులు తప్ప మిగతా పరిస్థితుల్లో అవతల వాడికి తెలుసు అంటే చాలు అన్నమాట. మీరు మామూలుగా ఇంజంక్షన్ సూట్ అలాంటి దాంట్లో ఏం రాస్తారు? ఐఎమ్ ఇన్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ కాబట్టి టు ది నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ది విలేజ్ ఆర్ టౌన్ అవన్నీ రాస్తుంటాం కదా. డిఫెండెంట్ కూడా తెలుసు నేను పొజిషన్లో ఉన్నది అని రాస్తారు, అలా రాస్తే చాలు. అయితే అన్లెస్ ది ఫార్మ్ ఆర్ ది ప్రిసైజ్ టర్మ్స్ ఆఫ్ సచ్ నోటీస్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ విచ్ సచ్ నోటీస్ ఇస్ టు బి ఇన్ఫర్డ్ ఆర్ మెటీరియల్, ఇవి ముఖ్యము అనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా మనం స్పెసిఫిక్గా రాయాలన్నమాట. ఐ ఇష్యూడ్ నోటీస్ ఇన్ ది సెట్ ఫామ్ లేదా
ఈ టర్మ్స్ ప్రకారం నోటీస్ ఇచ్చాను, అతనికి తెలియజేశాను అన్నది కూడా అందులో రాయాలన్నమాట. నెక్స్ట్, implied contract or relation. Whenever any contract or any relation between any person is to be implied from a series of letters, conversations, or otherwise from a number of circumstances, it shall be sufficient to allege such contract relation as a fact, or to refer generally to such letters, conversations, circumstances without setting them out in detail. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మీరు ప్రిన్సిపల్ డిఫెండెంట్ ఏజెంట్ అన్న పరిస్థితి ఉందనుకోండి. మీరు ప్రిన్సిపల్ డిఫెండెంట్ ఏజెంట్ అన్న పరిస్థితి ఉంది. మీరు వాడికి వాట్సాప్లో పంపించుంటారు, లెటర్స్ రాసి ఉంటారు, లేదా ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు, ఇంకా వేరే పరిస్థితులు ఏదైనా ఉంటాయి కదా. ఆ పరిస్థితులు అవన్నీ గమనిస్తే ఎవరికైనా సరే అర్థమయ్యే పరిస్థితి ఏమని, మీరు ప్రిన్సిపల్ ఆడు ఏజెంట్ అనే అర్థమయ్యే ఒక లెటర్ చూస్తారనుకోండి, ఆ లెటర్ ద్వారా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక సంభాషణ విన్నారనుకోండి, దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఎక్స్ప్రెస్ కొన్నక్కర్లా, ఇంప్లై అంటే మనం చెప్పినా చెప్పకపోయినా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు అలా రాస్తే చాలు. మనం నేను ప్రిన్సిపల్, ఆడు ఏజెంట్, నేను ఓనర్, ఆడు టెనెంట్ అని అట్లా రాస్తే చాలు అన్నమాట. మొత్తం ఈ లెటర్స్ అన్ని రాసుకున్నాము కాబట్టి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, వితౌట్ సెట్టింగ్ దెమ్ అవుట్ ఇన్ డీటెయిల్, పూర్తిగా రాయక్కర్లేదు అని చెప్తున్నారు. మా మధ్య కరెస్పాండెన్స్ నడిచింది, మా మధ్య కన్వర్జేషన్ నడిచింది అని చెప్తే చాలు. అది మీ మధ్య ఆ యొక్క కాంట్రాక్ట్, ఆ రిలేషన్ ఉన్నట్లుగా ఇంప్లై చేసుకుంటుంది అనమాట. ఒకవేళ అండ్ ఇన్ కేస్ ది పర్సన్ సో ప్లీడింగ్, అలా ప్లీడింగ్ చేసేటువంటి వ్యక్తి డిజైర్స్ టు రిలై ఇన్ ది ఆల్టర్నేటివ్ అపాన్ మోర్ కాంట్రాక్ట్స్ ఆర్ రిలేషన్ దాన్ వన్ హ్యాస్ టు బి ఇంప్లాయిడ్ ఫ్రమ్ సచ్ సర్కమ్స్టాన్సెస్ హీ మే స్టేట్ ది సేమ్ ఇన్ ది ఆల్టర్నేటివ్. ఇది కాకుండా దీనివల్ల అనిపిస్తుంది ఇంకో దాని వల్ల కూడా మా మధ్య ఉన్నటువంటి రిలేషన్, కాంట్రాక్టు ఇంప్లాయిగా మనకు అర్థం చేసుకోబడుతుంది అన్నప్పుడు అది కూడా ఆల్టర్నేటివ్ ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే అది కూడా అతను అందులో మనం రాయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ 13, presumptions of law. Neither party need in any pleading allege in any matter of fact which the law presumes in his favor, or as to which the burden of proof lies upon the other side, unless the same has first been specifically denied. Ante consideration for a bill of exchange where the plaintiff choose only on the bill and not for the consideration as a substantive ground of. ఇది పక్కన పెట్టండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పక్కన పెట్టండి. ఒకటి చెప్తాను, మామూలుగా ప్రిజంప్షన్స్ లా అని వచ్చేసి మనకి ఎక్కడ దొరికితే ప్రిజంప్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటాయి సార్. ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటాయి. ఎవిడెన్స్ యాక్ట్ లో మనకు ప్రిజంప్షన్స్ ఏమన్నా ఉంటే, ఒక ప్రామిసర్ నోటు ఉంది. ప్రామిసర్ నోటు నేను మీకు రాయిచ్చాను, నేను మీకు ప్రామిసర్ నోటు రాయిచ్చాను, అయిందా? రాయిచ్చాను. మళ్ళీ ఇప్పుడు అది నా దగ్గర ఉంది. నేను మీకు ఆల్రెడీ రాయిచ్చి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రామిసర్ నోటు నా దగ్గర ఉంది. అంటే అర్థం ఏంటి? మీరు డబ్బులు పే చేసి మీరు రిటర్న్ తీసుకున్నట్లు ప్రిజంప్షన్. అది ప్రిజంప్షన్. లేదు మీ దగ్గరే ఉంది అంటే మీ దగ్గరే ఉంది అంటే అర్థం ఏంటి? పే చేయలేదు, డబ్బులు పే చేయలేదు అని. అది అనమాట. అది ఆ మాట మీరు రాయక్కర్లా అక్కడ. ఈ ప్రామిస్ నోట్ నా దగ్గరే ఉంది కాబట్టి లా ప్రిజ్యూమ్స్ దట్ అని అట్లా మీరు రాయనక్కర్లా. అది మీకు ఫేవర్ గా లా ప్రిజంప్షన్ ఉంటే అది ఆటోమేటిక్ గా కోర్టు భావించుకుంటుంది. అంటే మీ దగ్గర ప్రామిస్ నోట్ ఉంది అంటే అర్థం వాడు ఇంకా డబ్బులు మీకు పే చేయలేదని. Submission of the plea, the promissory note shows only that he is not paid, sir. అది అట్లా భావించుకుంటుంది కాబట్టి అలాంటిది మీరు స్పెసిఫిక్ గా ప్లీడింగ్ లో రాయనక్కర్లా అనమాట. అయిందా? సరే, ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లీడింగ్ టు బి సైన్డ్. ఎవరీ ప్లీడింగ్ షల్ బి సైన్డ్ బై ది పార్టీ అండ్ హిస్ ప్లీడర్ ఇఫ్ ఎనీ. పార్టీ సైన్ చేయాలి, మళ్ళీ ఇంకా ఎవరు సైన్ చేయాలి? ప్లీడర్ కూడా సైన్ చేస్తాం. ప్లేంటిఫ్ రాస్తాం, అడ్వకేట్ ఫర్ ది ప్లేంటిఫ్ అని కూడా మనం రాసి సైన్ చేస్తాం. ప్రొవిజన్ ఏమి ఇచ్చింది? Provided that where a party pleading is by reason of absence or for other good cause unable to sign the pleading,
అతని యాబ్సెన్స్ వల్లనో వేరే మంచి కారణం చేతనో అనేబుల్ టు సైన్ ది ప్లీడింగ్. ఎవరు సైన్ చేయొచ్చు? ఇట్ మే బి సైన్డ్ బై ఎనీ పర్సన్ డ్యూలీ ఆథరైజ్డ్ బై హిమ్ టు సైన్ దిస్ సేమ్ ఆర్ టు షూ ఆర్ డిఫెండ్ ఆన్ హిస్ బిహాఫ్. అతని తరపున ఆథరైజ్డ్ ఎవరన్నా పర్సన్ ఉంటే ఆ పర్సన్ కూడా దాంట్లో సైన్ చేయొచ్చు. పార్టీకి బదులుగా ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ వాళ్ళకి బదులుగా వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళ absence లో సరైన కారణం అంటే మంచి కారణం చూపించి అతను మేము సైన్ చేయలేకపోతున్నాం ఈ కారణం వల్ల అని చెప్తే అతను అధికారం ఇచ్చినటువంటి ఏ పర్సన్ అయినా సరే వచ్చి ఇందులో ప్లీడింగ్స్ లో సంతకం చేయొచ్చు. అది ప్లేంట్ కావచ్చు, రిటర్న్ స్టేట్మెంట్ కావచ్చు అనమాట. అడ్వకేట్ ఉంటే మటుకు అడ్వకేట్ ఖచ్చితంగా సైన్ చేయాలన్నమాట. షల్ బి అన్నారు కదా ఇక్కడ, అదనమాట. నెక్స్ట్ 14A, మనం ప్లెయింటిఫ్ లాంగ్ టైటిల్లో మనం ప్లెయింటిఫ్ ఇది రాసిన తర్వాత దాని కిందనే అడ్రస్ ఫర్ సర్వీస్ అని రాస్తాం. ఒకటి రాస్తామా? Yes, sir. రాస్తాం సార్. అది రాయడానికి కారణం ఏంటంటే ఇదే. ఎవరీ ప్లీడింగ్ వెన్ ఫైల్డ్ బై ఎ పార్టీ షల్ బి అకంపెనీడ్ బై స్టేట్మెంట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫామ్ సైన్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ 14. రూల్ 14లో పైన చెప్పుకున్నాం కదా, సైన్ చేయాలి రిగార్డింగ్ ది అడ్రస్ ఆఫ్ ది పార్టీ. అలాగే ఇది కూడా అడ్రస్ ఆఫ్ ది పార్టీ గురించి కూడా ఒకటి అడ్రస్ ఫర్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అని ఇది కూడా మనం ఫైల్ చేయాలన్నమాట. అంటే ప్లీడింగ్ తో పాటు ఇది కూడా అకంపెనీగా ఉండాలన్నమాట. ఇది అడ్రస్ ఫర్ సర్వీస్ అని రాస్తాము. సపరేట్ గా మనం రిజిస్టర్డ్ అడ్రసెస్ ఆఫ్ ది పార్టీస్ అని ఫైల్ చేస్తూ ఉంటారు కొంతమంది. Yes, sir. తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, Yes, sir. అది కూడా వేస్తాం. అది ఉండాలన్నమాట. ఇది దీని ప్రకారంగా వేస్తాం. మనకు అక్కడ కూడా రాయాలన్నమాట. రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ది పార్టీస్ ఫైల్డ్ అండర్ రూల్ 14A ఆఫ్ ఆర్డర్ 6. Order 6, rule 14A, sir. అవునమ్మా, అవునమ్మా. సార్ దయచేసి అర్థం చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతారు. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది కదా. నెక్స్ట్, such address may from time to time be changed by lodging in a court form duly filled up and stating the new address of the party and accompanied by a verified petition. ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ అనుకోండి, ఆ చేంజ్ అయినప్పుడు ఒక వెరిఫైడ్ పిటిషన్ వేసి అడ్రస్ చేంజ్ చేసుకున్నామని చెప్పేసి కోర్టులో వేసి మీరు కాలానుగుణంగా దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మీరు అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ది అడ్రస్ ఫర్నిష్డ్ ఇన్ ది స్టేట్మెంట్ మేడ్ ఆన్ సబ్ రూల్ 1 షల్ బి కాల్డ్ ది రిజిస్టర్డ్ అడ్రస్. ఇందాక అనుకున్నాం కదా, అదనమాట. ఈ రూల్ ప్రకారమే దాన్ని రిజిస్టర్డ్ అడ్రస్ అంటాం ఆఫ్ ది పార్టీ. అండ్ షల్ అంటిల్ డ్యూలీ చేంజ్ యాజ్ అఫర్డ్ సెడ్, పైన చెప్పిన విధంగా మార్పు చేస్తే తప్ప బి డీమ్డ్ టు బి ది అడ్రస్ ఆఫ్ ది పార్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్ ఇన్ ది సూట్ ఆర్ ఇన్ ఎనీ అపీల్ ఫ్రమ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ దేర్ ఇన్ made and for the purpose of the execution and shall hold good subject as aforesaid for a period of 2 years after the final determination of the cause or matter. ఇక్కడ ఒక మంచి ఛాన్స్ ఏమొచ్చింది అంటే మనకు అంటే మన తెలివితేటలు ఉపయోగిస్తే మీరు మార్చలేదు అనుకోండి, మీ అడ్రస్ మారింటే మీరు మార్చలేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ అడ్రస్ ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుంది? 2 years. 2 years from the date of Final determination of the cause or matter. సరే, నేను చెప్తాను. ఇప్పుడు కేసు సూట్ నడుస్తా ఉంది. సూట్ నడుస్తున్నప్పుడు డిఫెండెంట్ ఇల్లు మారాడు, వేరే అడ్రస్కి వెళ్ళిపోయాడు డిఫెండెంట్. ఆ విషయం కోర్టుకి అయితే చెప్పలా, అయిందా? Yes, sir. కోర్టుకు చెప్పలా, డిగ్రీ అయిపోయింది, ఈపీ ఫైల్ చేసాం. ఏ అడ్రస్ కడతాం బతా మనం పాత అడ్రస్ కి పాత అడ్రస్ కి కోర్టులో ఏదైతే ఉందో దాన్ని కడతాం. అప్పుడు యాబ్సెంట్ అని వస్తుంది, డోర్ లాక్ కూడా యాబ్సెంట్, నో సచ్ పర్సన్ అని వస్తుంది. అలాంటప్పుడు ఆడు మళ్ళీ వచ్చి నేను లేని ఆ ఇంట్లో అడ్రస్ తప్పు రాశారు నాదని అనడానికి ఉంటుందా? లేదు. 2 years లోపు అయితే లేదు. 2 years తర్వాత వేరే సంగతి. 2 years లోపలైతే ఉండదు అనమాట. ఆ డిఫెన్స్ వాటి తీసుకోకుండా. అదే నేను చెప్తున్నది. నీకు ఎప్పుడైతే ఈ రూల్ తెలిసిందో అడ్రస్ చేంజ్ చేసినప్పుడు కోర్టుకి ఎందుకు చెప్పలేదు భయ నువ్వు అడగవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ షల్ అని వచ్చింది, ఇక్కడ షల్
be Until deemed to duly be the address of changed. the party. ఆ చేంజ్ చేసేంత వరకు ఇదే అడ్రస్ వాడి అడ్రస్ గా భావించుకోబడుతుంది. ఎక్కడి వరకు అప్పీల్లో కూడా అప్పీల్ పోతే అప్పీల్లో కూడా అదే అడ్రస్ కే నోటీసులు పంపిస్తాము. ఎగ్జిక్యూషన్ లో కూడా అదే అదే అడ్రస్ కే పంపిస్తాం. కాబట్టి నేను ఇల్లు మారాను అని అనడానికి ఉండదు. నువ్వు ఆ ఇల్లు మారితే నువ్వు దీని ప్రకారం వచ్చేసి అడ్రస్ మారినట్లు వెరిఫైడ్ పిటిషన్ వేసి కోర్టులో మీరు వేసి అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి. అప్పుడు ఆ బుక్ లో రాస్తారు. అదనమాట. Service of any process may be effected upon a party at its registered address in all respects as though such party resided thereafter. ఏమంట? Service of process. Service of any process may be effected upon a party at its registered. అన్ని దానికి సంబంధించి అదే అడ్రస్ లోనే సర్వీస్ ఆఫ్ ఎనీ ప్రాసెస్ అన్ని నోటీసులు సమన్లు అన్ని అక్కడికే పంపించచ్చు అనమాట. Yes, sir. Where the registered address of a party is discovered by the court to be incomplete, false or fictitious, the court may either on its own motion or on the application of any party. ఒకవేళ అతను తప్పుడు అడ్రస్ ఇచ్చాడు, ఇన్కంప్లీట్ అడ్రస్ ఇచ్చాడు, ఫాల్స్ అడ్రస్ ఇచ్చాడు, అది ఏదో ఊహాత్మకమైనది ఇచ్చాడు అని కోర్టు కనుక్కుంది, లేదా ఓన్ మోషన్ అంటే తనకు తానే కనుక్కున్నా ఎవరైనా దానికి అప్లికేషన్ పెట్టి ఆ అడ్రస్ తప్పు ఇచ్చాడు మీరు చూసుకోవాలని అన్నా కోర్టు ఏం ఆర్డర్ చేయొచ్చు? కోర్ట్ ఆర్డర్ ఇన్ ది కేస్ వేర్ సచ్ రిజిస్టర్డ్ అడ్రస్ వాస్ ఫర్నిష్డ్ బై ప్లేంటిఫ్ స్టే ఆఫ్ ది సూట్. ఒకవేళ ప్లేంటిఫ్ తప్పుడు అడ్రస్ ఇచ్చాడని తెలిసిందనుకో ఏం చేస్తారు? సూట్ ని స్టే లేదు. ఆర్ ఇన్ ది కేస్ వేర్ సచ్ రిజిస్టర్డ్ అడ్రస్ వాస్ ఫర్నిష్డ్ బై డిఫెండెంట్ అలా తప్పుడు ఇచ్చాడు అనుకోండి, హిస్ డిఫెన్స్ బి స్ట్రక్, అతను తీసుకున్నటువంటి డిఫెన్స్ ఏదైతుందో కొట్టేస్తారు. అండ్ హీ బీ ప్లేస్ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ ఇఫ్ యూఆర్ నాట్ పుట్ అప్ ఎనీ టీచర్. అంటే తను చెప్పుకునేది ఏమీ లేదు అని పక్కన నించోబెట్టేస్తారు. అదనమాట. ఇంత జరుగుతుంది తప్పుడు అడ్రస్ ఇస్తే. వేరే సూట్ ఈ స్టేడ్ ఆర్ డిఫెన్స్ స్టక్ అవుట్ అండ్ సబ్ రూల్ 5 పైన చెప్పిన విధంగా ఇలా జరిగింది అనుకోండి, ది ప్లేంటిఫ్ ఆర్ ది కేస్ మీద ది డిఫెండెంట్ వాళ్ళు ఇద్దరు అని ఏం చేయొచ్చు అంటే మే ఆఫ్టర్ ఫర్నిషింగ్ టు అడ్రస్ మళ్ళీ కరెక్ట్ అడ్రస్ ఇస్తూ అప్లై టు ది కోర్ట్ ఫర్ అన్ ఆర్డర్ టు సెట్ అసైడ్ ది ఆర్డర్ ఆఫ్ స్టే ఆర్ ది కేస్ మీద ది ఆర్డర్ స్ట్రైకింగ్ అవుట్ డిఫెన్స్. ఇప్పుడు ఏం చేయొచ్చు బాగా చూసుకోండి. మామూలుగా సెట్ అసైడ్ అని మనం దేని గురించి మాట్లాడుతుంటాం? ఎన్ని విధాలు మాట్లాడుతుంటాం? సెట్ అసైడ్ ది ఎక్స్ పార్టీ ఆర్డర్, సెట్ అసైడ్ ది ఎక్స్ పార్టీ డిగ్రీ అవి మటుకే చూస్తాం. సెట్ అసైడ్ ది ఆర్డర్ ఆఫ్ స్టే వస్తుంది కదా, సెట్ అసైడ్ ది ఆర్డర్ ఆఫ్ స్ట్రైకింగ్ అవుట్ ది డిఫెన్స్. రెండు కొత్తవి ఇది ఆ కారణం చేత స్టే విధించి ఉంటే మీరు కరెక్ట్ అడ్రస్ ట్రూ అడ్రస్ ఇచ్చి కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్లెంటిఫ్ అయితే అయ్యా మీరు స్టే చేశారు, స్టేని సెటసైడ్ చేయండి, స్టే ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది కదా దాన్ని సెటసైడ్ చేయండి. డిఫెండెంట్ వస్తాడు, అయ్యా నేను తప్పు అడ్రస్ ఇచ్చానని చెప్పి మీరు నా డిఫెన్స్ ని కొట్టేశారు, దాన్ని మళ్ళీ ఆ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని సెటసైడ్ చేయండి, నేను కరెక్ట్ అడ్రస్ ఇస్తున్నాను అని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. అది తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే అయిపోదు కథ. ది కోర్ట్ ఇఫ్ సాటిస్ఫైడ్ ది పార్టీ వాస్ ప్రివెంటెడ్ బై ఎనీ సఫిషియెంట్ కాజ్ ఫ్రమ్ ఫైలింగ్ ది ట్రూ అడ్రస్. వాడు కరెక్ట్ అడ్రస్ ఇవ్వడానికి ఏదో ఒక ఇవ్వకపోవడానికి సఫిషియెంట్ కాజ్ ఉంది, దానివల్ల అతను ప్రివెంట్ చేయబడ్డాడు అట్ ది ప్రాపర్ టైం అని కోర్టు సాటిస్ఫై అయితే మీరు గడ్డం పట్టుకుంటారా కాలు పట్టుకుంటారా కోర్టుది. షల్ సెట్ అసైడ్ ది ఆర్డర్ ఆఫ్ స్టే ఆర్ ఆర్డర్ స్ట్రైకింగ్ అవుట్ ది డిఫెన్స్. మళ్ళీ ఆన్ సచ్ టర్మ్స్ సచ్ కాస్ట్ కూడా విధించవచ్చు. ఆన్ పేమెంట్ ఆఫ్ 1000 రూపీస్ కాస్ట్ అంటే మీరు నోరు మూసుకుని కట్టాల్సిందే. ఆర్ అదర్వైజ్ యాజ్ థింగ్స్ ఫిట్, మళ్ళీ ఇంకొకటి ఏదన్నా కోర్టు ఎలా చెప్తే అలా. అండ్ షల్ అపాయింట్ ఎ డే ఫర్ ప్రొసీడింగ్ విత్ ది సూట్ ఆర్ డిఫెన్స్. ఇంకా మళ్ళీ ప్రొసీడ్ కావడానికి ఒక డేట్ అంటూ ఇస్తారు అన్నమాట. సెట్ అసైడ్ చేస్తూ ఒక డేట్ కూడా ఇస్తారు కదా ప్రొసీడింగ్స్ కంటిన్యూ కావాలంటే. అది అంటే కోర్టుకి అట్లా డిస్క్రిషన్ కోర్టు. ఇప్పుడు నేను ఒక కేసులో ఏమైంది, వారంటీ మా క్లయింట్ ఒక చెక్ బౌన్స్ కేసులో ఒక వారంటీ ఇచ్చి ఉన్నారు.
వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీసు ఎవడో హోంగార్డ్ వెళ్ళాడు. ఈ మా వాళ్ళు ఏం చేశారు, కొంచెం ఎవడు రా ఎవడు నువ్వు అని అన్నారు, కనుక్కోలేదు అని అన్నారు పాపం. ఆడు అదే మాట వచ్చి మేజిస్ట్రేట్ గారికి చెప్పాడు. చెప్పేస్తే మనకు కూడా ఆ విషయం తెలియదు అనమాట. రీకాల్ అడిగారు, రీకాల్ పెట్టాం. రీకాల్ పెట్టినప్పుడు ఆయన పట్టుకున్నాడు. మీ వాడు మా హోంగార్డు భాస్కర్ పోయినప్పుడు ఇట్లా తిట్టాడట అని చెప్పేసి. అది మాకైతే తెలియదు సార్ అంటే, సరే మీ వానికి ఒక చిన్న ఇది ఇస్తాను, అది టాస్క్ ఇస్తాను, దాన్ని ఫుల్ఫిల్ ఏం చెప్తారు చెప్పండి. ఒకటి జీవనాలయం ఉంది అంటే, వాళ్ళు బుద్ధిమంది ఉన్న వాళ్ళందరినీ ఒక చోట ఎట్టారు. మా ఊరి దగ్గర ఒక చిన్న పల్లెలో ఉందన్నమాట. వాళ్ళంతా అక్కడ ఉంది. వాళ్ళకి మనం భోజనం చేయడానికి ప్లేట్స్, వాళ్ళు కప్పుకోవడానికి మనం అవి ఇవ్వాలా అని చెప్పేసి. ఆ మాట వాడికి ఎందుకు లేండి సార్, మనమే ఇద్దాం లేండి అని చెప్పేసి ఆ వారెంట్ రికాల్ చేయించుకుని వెళ్ళాం. జాకెట్ పైన అయితే ఆమె రాయాలన్నమాట. ఇది ఇది ఏమంటున్నారంటే, ఇక్కడ రాశారు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఆర్ కాస్ అన్నాక ఆర్ అదర్వైజ్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్ అన్నారు కదా, దాంట్లోకి అన్ని వస్తాయి. అది అలా వస్తాయి అనమాట. అది చేసాం బాగా, అందరికి చేసాం, సరిపోయింది. సరే, ఇది అడ్రస్ తప్పిస్తే వచ్చేటువంటి పరిణామాలు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే క్రమం ఎలాంటిది అన్నది మనకు తెలుస్తుంది. ఇది కొత్తది పాయింట్ నాకు తెలిసి. సరే, నథింగ్ ఇన్ దిస్ రూల్ షాల్ ప్రివెంట్ ది కోర్ట్ ఫ్రమ్ డైరెక్టింగ్ ది సర్వీస్ ఆఫ్ ఎ ప్రాసెస్ అట్ ఎనీ అదర్ అడ్రస్ ఇఫ్ ఫార్ ఎనీ రీజన్ ఇట్స్ థింగ్స్ ఫిట్ టు డూ సో. సరే, మీరు ఏమన్నా రాయండి అడ్రస్, మీరు తప్పు రాసారో ఒప్పు రాసారో సంబంధం లేదు, కానీ కోర్టు పలానా అడ్రస్ లో మనకి సర్వ్ చేయండి అని చెప్పింది అనుకోండి, అలా కూడా చెప్పేటువంటి అధికారం కోర్టుకైతే ఉంది. ఫార్ ఎనీ రీజన్ ఇట్ థింగ్స్ ఫిట్ టు డూ సో. చూడండి, అది ఏంటి నువ్వు అలా చేయమన్నావు అని కోర్టు మనం అనడానికైతే లేదు. అయిందా? సరే, నెక్స్ట్ 15 వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్స్. వెరిఫికేషన్ రాస్తుంటాం కదా మనం. ది అబోవ్ మెన్షన్ ప్లెంటిఫ్ డూ హియర్ బై declare that what is stated in the above paras is true and correct to the best of my knowledge. To the best of my knowledge, belief and information, and assigned this అని రాస్తుంటాం. అది ఈ రూల్ ప్రకారమే రాస్తాం. సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అంటే ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్. సేవ్ యాజ్ అంటే ఎక్సెప్ట్ అనమాట. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ఎనీ లా, వేరే చట్టంలో వేరే విధంగా చెప్పబడి ఉంటే తప్ప, అది టైమింగ్ ఇన్ ఫోర్స్. ఎవరీ ప్లీడింగ్ అంటే వెదర్ ఇట్ ఈస్ ప్లెయింట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్, ఎవరీ ప్లీడింగ్ షాల్ బి వెరిఫైడ్ అట్ ది ఫుట్ అంటే అడుగు భాగంలో, ఆఖరణ ఎవరి చేత వెరిఫై చేయబడాలంటే బై ది పార్టీ ఆర్ బై వన్ ఆఫ్ ది పార్టీస్. ప్లీడింగ్ ఆ పార్టీలలో ఎవరైనా సరే ఒక్కరైనా సెట్ చేస్తారు, ఆర్ బై సమ్ అదర్ పర్సన్ ప్రూవ్ టు ది సాటిస్ఫాక్షన్ ది కోర్ట్ టు బి అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఈ కేసు గురించి వేరే విషయాలు తెలుసు అన్నవాడు ఎవరైనా సరే వెరిఫై చేయాలన్నమాట. నెక్స్ట్, the person verifying shall specify by reference to the number of paragraphs of pleading what he verifies of his own knowledge and what he verifies of an information received and believed to be true. మీరు ఇది మనమైతే రాస్తున్నా కానీ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ది అబోవ్ paragraphs 1 to 9, 1 to 10 అని రాస్తా ఉంటాం కానీ స్పెసిఫిక్ గా ఇక్కడ యాక్చువల్గా రూల్ ప్రకారం ఏం రాయాలంటే, పేరాగ్రాఫ్ 1, 2, 3, 4 ఐ ఆమ్ వెరిఫైయింగ్ విత్ మై ఓన్ నాలెడ్జ్. 5, 6, 7, 8 అపాన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ బిలీవ్ టు బి ట్రూ అని చెప్పేసి అట్లా రాయాలన్నమాట. ఏది మీకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు నిజమని నమ్ముతున్నారు, ఏది మీకు స్వయంగా తెలుసని నమ్ముతున్నారు, డిఫరెంట్ పేరాగ్రాఫ్ నంబర్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. చూద్దాం, అట్లా రాస్తుంటాం, సరిపోయింది. ది వెరిఫికేషన్ షాల్ బి సైన్డ్ బై ది పర్సన్ మేకింగ్ ఇట్ అండ్ షాల్ స్టేట్ ది డేట్ ఆన్ విచ్ అండ్ ది ప్లేస్ అట్ విచ్ ఇట్ వాస్ సైన్డ్. ఆన్ సో అండ్ సో డేట్ అట్ తాడిపత్రి అని రాస్తుంటాం. ఊరి పేరు కూడా రాస్తామా, రాయమా? రాస్తాం కదా. సరే, నెక్స్ట్ 4, ది పర్సన్ వెరిఫైయింగ్ ది ప్లీడింగ్ షాల్ ఆల్సో ఫర్నిష్ అన్ అఫిడవిట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ ప్లీడింగ్. ఇలా వెరిఫై చేసేటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే వెరిఫికేషన్ లో సంతకం చేసేటువంటి వ్యక్తి ఏమి ఫైల్ చేయాలట? అడిషనల్ గా ఇంకా అఫిడవిట్ ఫైల్ చేయాలి,
అఫిడవిట్. అఫిడవిట్ ఫైల్ చేయాలి. మనము ఇంకో తమాషా చూద్దాం. మనము రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తుంటామా అన్ని కేసుల్లో? చేస్తాం సార్. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు రిజిస్టర్డ్ అడ్రస్ ఫైల్ చేస్తున్నామా? చేస్తాం సార్. చేయాలి చేస్తాం సార్. రిజిస్టర్ అడ్రస్ కూడా ఫైల్ చేస్తాం. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు జనరల్ గా చెయ్యం సార్. చేయంగా సార్, చెయ్యం. ఓన్లీ డబ్ల్యూఎస్ చేయడం లేదు. డబ్ల్యూఎస్ వేస్తారు. డబ్ల్యూఎస్ తో పాటు అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారా? కొన్ని లేదు కేసెస్ సార్. లో చేస్తాం లేదు సార్. సార్. కొన్ని కాదు, నేను కొన్ని అట్లా జనరల్ గా ఇప్పుడు చేస్తున్నారా చేయలేదు? రిటర్న్ స్టేట్మెంట్ లేదు సార్. లేదు సార్, చేయట్లేదు సార్. చేయట్లేదు. చేయడం లేదు, కానీ లేదు సార్. చేయాలి కదా దీని ప్రకారం. దీని ప్రకారం చేయాలి. ఇప్పుడు చెయ్యాలి. చెప్పిన మీ రూల్ ప్రకారం అయితే చేయాలి. ఎందుకు చేయాలి అనే క్వశ్చన్కి వస్తే, ఇక్కడ ఏమన్నా The person verifying Person the verifying the pleading. రీడింగ్ అంటే ఏమేమి అనుకున్నాం? plaintiff. Plaintiff and return return statement. statement. రెండు అనుకోవాలి. మళ్ళీ మరి అలాంటప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు మీరు అఫిడవిట్ ఫైల్ చేయాల్సి కదా ఖచ్చితంగా. చేయాలి సార్. సార్ చేయడం లేదు. అది నేను డిస్టర్బ్ చేస్తున్నా చెప్పేది. సార్. అంటే ఎవరు ఫీల్ అవ్వకండి. జనరల్ గా బ్రాహ్మిన్స్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీ చేస్తారు సార్. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు కంపల్సరీగా అఫిడవిట్ ఫైల్ చేస్తారు. అది నేను అదేమా సీనియర్స్ చేస్తారు. నేను చెప్పేది sir. అదేమా జుమ్మా. మనకు ఆ విషయం రూల్ ఉందని తెలియక మనం చేయడం లేదు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు ఒక అఫిడవిట్ కూడా పడేయండి. ఏమి కాదు. ఓకే సార్. ఇది ఎందుకంటే షల్ ఆల్సో అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైల్ చేసేది తీరాలా. మరి జడ్జిలు కూడా చాలా మందికి దీని గురించి అవగాహన లేక ఊరికే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయగానే అలౌ చేస్తుంటారు. సో ఆర్డర్ 6 రూల్ 15(4) కిందకే సార్. అవునండి. 15 వచ్చేసింది రూల్ 15 అంతే. రూల్ 15 సబ్సెక్షన్ 4. 4. మళ్ళీ స్ట్రైకింగ్ అవుట్ ప్లీడింగ్స్. ఇది కూడా వింతగా ఉంటుంది మీకు. చూడండి, ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. స్ట్రైకింగ్ అవుట్ ప్లీడింగ్స్. ది కోర్ట్ మే అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్, అంటే ప్రొసీడింగ్స్ ఏ స్టేజ్ లో అయినా సరే, అంటే బిఫోర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆర్డర్ టు బి స్ట్రక్ అవుట్ ఆర్ అమెండెడ్ ఎనీ మ్యాటర్ ఇన్ ఎనీ ప్లీడింగ్. ఏదైనా సరే ప్లీడింగ్ లో ఉన్నది, ప్లెయింట్ లో ఉన్నది కానీ, రిటర్న్ స్టేట్మెంట్ లో ఉన్నది అని కానీ స్ట్రక్ అవుట్ అంటే కంప్లీట్ గా కొట్టేయడం సార్. కంప్లీట్ కొట్టేయడం. కొట్టేయడం. అమెండెడ్ అంటే మార్చడం, అవసరమైనప్పుడు చేర్చడం. ఏదైనా సరే ఎనీ మ్యాటర్ ఇన్ ఎనీ ప్లీడింగ్, ఏ ప్లీడింగ్ లేదు సరే, ప్లేంట్ లో కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఏదైనా విషయం కొట్టివేయమని కానీ, అంటే దీన్ని డిలీట్ చేయండి, కొట్టేయడం కానీ, లేదా దీన్ని ఇలా మార్చండి అని చెప్పేటువంటి అధికారం కోర్టుకి ఉంది. కోర్ట్ మే అంటే ఖచ్చితంగా చేయాలని లేదు. ఎటువంటివి అంటే విచ్ మే బి అన్నెసరీ, అనవసరమైనవి, స్కాండలస్, అంటే మనకు అవతల వాళ్ళ గురించి కొంచెం లాంగ్వేజ్ ఇదిగా యూజ్ చేసి ఉంటారు. అలాంటివి ప్రివిలస్ ఆర్ వెక్సేసియస్, ఊరికి ఇవి దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఇలా రాసి ఉంటారు అవి. తర్వాత విచ్ మే టెండ్ టు ప్రెజుడిస్, ఎంబారాస్ ఆర్ డిలే ది ఫెయిర్ ట్రయల్ ఆఫ్ ది సూట్. ఇవి అవసరం లేని విషయాలన్నీ ఇందులో రాసినందువల్ల ప్రెజుడిస్ జరుగుతుంది. ఈ ఫెయిర్ ట్రయల్ జరగకుండా సూట్ ని ఇవి డిలే చేస్తాయి, ఎంబరాస్ చేస్తుంది అని అనిపించిన విషయాలు ఏమన్నా ఉంటే అవి కూడా స్ట్రక్అవుట్ చేసేదానికి కోర్టు ఆర్డర్ చేస్తుంది, ఇవన్నీ తీసేయండి అని చెప్పేసి. విచ్ ఈస్ అదర్వైజ్ అన్ అబ్యూస్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది కోర్టు. మిగతా ఏదైనా సరే ప్రాసెస్ ఆఫ్ ది కోర్టును అబ్యూజ్ చేసే విధంగా ఉంటే అవి కూడా స్ట్రక్అవుట్ కానీ అమెండ్ కానీ చేసుకోమని చెప్పేటువంటి అధికారం కోర్టుకి ఉంది. అయిందా? ఇది ఒకసారి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది, నేను అనుభవపూర్వకంగా ఇలాంటిది ఒకటి చూశాను అన్నమాట. ఏం చేశాను, ఒక అడ్వకేట్ ఏజీపీగా ఉన్నారు. ఆయన తర్వాత మా సీనియర్ ఏజీపీ అయ్యారు.
అప్పుడు ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, మాకు చార్జ్ హ్యాండ్ ఓవర్ Yes, చేస్తారు, sir. ఫైల్స్ Charge అన్ని hand over. ఇచ్చేస్తారు. అది ఒక తహసీల్దార్ పార్టీగా ఉన్నటువంటి కేసు. ఆయనేమో తహసీల్దార్ గారు ఫైల్ ఇచ్చారు, పేరా వైస్ రిమార్క్స్ రాశారు, దానికి కనెక్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఈయనకి ఇచ్చారు. ఇచ్చారు. ఇవి కోర్టులో ఫైల్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని అలాగే ఉండిపోయాయి, అందులోనే ఉండిపోయాయి. ఫైల్ అయితే మా చేతికి వచ్చింది, అయిపోయిందా. తర్వాత ఇది ట్రయల్కి వస్తుంది, విచారణకు వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ మార్క్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా అందులో. Yes, sir. మా ఫైల్లోనే ఉన్నాయి, కోర్టులో లేవు. అవి కోర్టులో ఫైల్ చేయలేవు. అలాంటప్పుడు రిసీవింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్వశ్చన్ నేను మా సార్ టైప్ చేశాను. టైప్ చేసినప్పుడు ఈ విషయాలను రాశాను. ది దెన్ ఏజీపీ ఫెయిల్ టు ఫైల్ ది సెట్ డాక్యుమెంట్స్ బిఫోర్ ది కోర్టు ఫర్ ది రీజన్స్ బెస్ట్ నోటింగ్ అని చెప్పేసి. తర్వాత తెలిసింది ఏమంటే, ఎవరైతే ప్లెయింటిఫ్ ఉన్నారో, ప్లెయింటిఫ్ వచ్చేసి ఆ ఏజీపీకి సంబంధించిన పార్టీనే. Okay. ఆయనకు ఫైల్ చేసే ఉద్దేశంతో ఎట్లనో మొత్తానికి ఇది అయిపోయింది. ఆయన submit వేరే అడ్వకేట్ తో ఫైల్ చేయించి అలా చేశాను అన్నమాట. అది నేను పర్టికులర్ గా దెన్ ఏజీపీ బై నేమ్ శ్రీ అని చెప్పి పేరు కూడా రాసేసి ఇలా చేశాడు అని రాసుకుంటూ అఫిడవిట్ రాసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మరి కాపీ ఆయనకి సబ్మిట్ చేయాలి కదా మనం, రిసీవింగ్ డాక్యుమెంట్స్ అంటే అయ్యే అదర్ సైడ్ నోటీస్ ఇవ్వాలా. వాళ్ళ జూనియర్ ఉంటే వాడి చేతికి ఇచ్చాను. వాడైతే రిసీవ్డ్ కాపీ అన్నాడు, ప్రేయింగ్ టైం ఫర్ కౌంటర్ అన్నాడు. సాయంత్రం ఆఫీస్కి పోయినాడు కదా, కట్టలు తీసుకుని పోయి ఉంటాడు. ఇది సీను ఇచ్చాడని చెప్పి వాడు సార్ చేతిలో పెట్టాడు. పెడితే ఆయన అంతా చదివి మా సార్కి ఫోన్ చేసి, మీ వాడు నా కొంప ముంచేట్లున్నాడు, ఇలా చూసి చూడరు అవి అని చెప్పేసి మా సార్ చదివి, లేదు నేనే బాబా సైన్ చేసింది, కరెక్ట్ రాశాడు, దాంట్లో తప్పే ఉంది, ఉన్న విషయం రాశాడు, మళ్ళీ మా పిటిషన్ ఎలా కావాలంటే ఫ్యాక్ట్స్ రాయాలి కదా మేము అన్నాడు. అంటే మరి ఆయన బండి వేసుకుని వచ్చి ఇంటికాడికి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఏం చేద్దాం అబ్బా ఇది అంటే, ఈ ప్రావిజన్ ఇది ఉంది కదా, అది దీన్ని యూజ్ చేసుకుని ఇది చేయించని మళ్ళీ ఛాంబర్లోకి వెళ్ళి జడ్జి గారికి చెప్పేస్తే, బాగుండదులేండి సార్ ఇలా పర్సనల్ గా పేర్లు రాయడం అని, ఏదో మా జూనియర్ అలా టైప్ చేసేసాడు అని చెప్పి మళ్ళీ అవి ఏవైతే ఉన్నాయో అవల్ల మళ్ళీ కొట్టేశారు. అది సరే. నెక్స్ట్ 17 అలా చేయొచ్చు అనమాట. కోర్టు అనుకుంటే అలా చేయొచ్చు. మీరు కూడా మా గురించి ఇట్లా చర్చతో మాట్లాడి రాశారు, ఇది అనవసరం, ఇలా మాకు ఇది కలిగించే విధంగా ఉంది, దీన్ని కొట్టేయమని చెప్పండి అని మీరు కూడా పిటిషన్ పెట్టవచ్చు అనమాట. పెడితే కోర్టు అది అమెండ్మెంట్ అంటే మార్పులు చేర్పులు అనమాట. The court may at any stage of the proceedings allow either party to alter or amend its pleadings in such a manner and on such terms as may be just, and all such amendments shall be made as may be necessary for the purpose of determining the real questions and controversy between the parties. Either party అన్నారు కాబట్టి ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ తమకు సంబంధించినటువంటి ప్లీడింగ్స్ ని ఆల్టర్ చేసుకోవచ్చు, అమెండ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ యాజ్ మే బి జస్ట్ అంటే అవి న్యాయమని న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి అవి అమెండ్మెంట్స్ ఎలా ఉండాలి, అమెండ్మెంట్స్ దేనికి అవసరమై ఉండాలంటే, పార్టీస్ మధ్యలో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ కాంట్రవర్సీని, రియల్ క్వశ్చన్స్ ని డిటర్మిన్ చేసే పర్పస్ కోసం అయితే అవి ఉండాలి. ఊరికే నాకు ఇది మర్చిపోయాను ఇంతకుముందు ఇప్పుడు రాస్తాను అంటే కుదరదు. ఇది అవసరము, పార్టీస్ మధ్యలో ఉండే కాంట్రవర్సీ డిసైడ్ చేయాలంటే ఈ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఆల్టరేషన్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు మీకు కన్విన్స్ అయినప్పుడు కోర్టు చేస్తుంది. తర్వాత వచ్చేసి దీనికి ప్రొవిజన్ ఏమి ఇచ్చారంటే, ప్రొవైడెడ్ దట్ నో అప్లికేషన్ ఫర్ అమెండ్మెంట్ షల్ బి అలౌడ్ ఆఫ్టర్ ది ట్రయల్ హ్యాస్ కమ్. ఒక్కసారి విచారణ కమెంట్స్ అయిన తర్వాత అమెండ్మెంట్ అలౌ చేయకూడదు. ఎందుకంటే నీ లోటుపాట్లన్నీ పూడ్చుకుంటూ వచ్చేదానికి నువ్వు అమెండ్మెంట్ అడుగుతావు, అప్పుడు నీకు బుర్రగొక్కుంటావు, అరే ఇది మర్చిపోయాను అని చెప్పేసి, లేదా అలా అన్ని అలో చేసుకుంటూ వెళ్తే ఇంకా అది ఆగదనమాట. అలా కాబట్టి ఒకసారి ట్రయల్ కమిన్స్ అయిన తర్వాత అలో చేయకండి అని చెప్తున్నారు. అన్లెస్ ది కోర్ట్ కమ్స్ టు ది కన్క్లూజన్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ డ్యూ లిజిటెన్స్, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ పాపం ఈ కుర్రాడు ఇది చేయలేకపోయాడు, ది పార్టీ కుడ్ నాట్ హ్యావ్ రేజ్డ్ ది మ్యాటర్ బిఫోర్ ది కమెన్స్మెంట్, ఇది ట్రయల్కి ముందే ఇతను రేజ్ చేయలేకపోయాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అయినా సరే ఈ పాయింట్ మిస్ అయ్యాడు అని కోర్టు ఒక కన్క్లూజన్ కి వస్తే తప్ప అమెండ్మెంట్ అలో చేయవద్దు ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్. అయిందా? సరే. 18 ఫెయిల్యూర్ టు అమెండ్ ఆఫ్టర్ ఆర్డర్. ఫెయిల్యూర్
టు అమెండ్ ఆఫ్టర్ ఆర్డర్. అంటే ఇఫ్ ఎ పార్టీ హూ హాజ్ అబ్టైన్డ్ అన్ ఆర్డర్ ఫర్ లీవ్ టు అమెండ్ డస్ నాట్ అమెండ్ అకార్డింగ్లీ విత్ ఇన్ ది టైమ్ లిమిటెడ్ ఫర్ దట్ పర్పస్ బై ది ఆర్డర్, కోర్టు అయితే అమెండ్ చేసుకోమని వీరికి పర్మిషన్ ఇస్తారు. లీవ్ ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వడం, లీవ్ అంటే పర్మిషన్. మామూలుగా మనము చాలా మంది లీవ్ పెట్టడం అంటే ఏమని చెప్తూ ఉంటాం మనం, ఇవాళ ఏం సెలవు పెట్టడం పెట్టడం చెప్తాం? అనుకుంటారు సార్, సెలవు సెలవు పెట్టడం. కాదు. సెలవు అనుకుంటా. కానీ Permission. ఇక్కడైతే పర్మిషన్ సార్, ఇక్కడ పర్మిషన్. సెలవు కాదు, లీవ్ అంటే సెలవు కాదు, లీవ్ హాలిడే sir. అంటే సెలవు, లీవ్ Yes, అంటే పర్మిషన్. ఎస్ సార్. మాకు మామూలుగా మనము సెలవు అనే మాట కరెక్టే, కానీ మనము సెలవు అంటే హాలిడే మీనింగ్ లో తీసుకుంటాం. ఇప్పుడు అవును. మనం కూర్చొని పెద్దలతో ఏమైనా మాట్లాడుతూ ఉంటాము. మా ఫ్రెండ్ కూడా ఉంది ఒక ఆమె, సెలవా మరి అంటే అర్థం ఏమి అంటే పోయేస్తా నేను అని. ఇక్కడ నుంచి yes, sir. నువ్వు పర్మిషన్ సమ్మతిస్తే నువ్వు తీసుకుంటున్నాను. పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను. వెళ్ళిపోతా అని అర్థం. అది అలాంటిది అనమాట లీవ్ అంటే. కోర్టు పర్మిషన్ ఇస్తుంది, ఇచ్చి టైం కూడా ఇస్తుంది. అమెండ్ ది అప్లైంట్ అని చెప్పేసి ఒక టైం డేట్ ఇస్తుంది. ఆ డేట్ లోపల నువ్వు చేయకపోతే, లేదు టైం ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ నో టైమ్ ఈస్ దేర్ బై లిమిటెడ్ దెన్ విత్ ఇన్ 14 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్, ఆర్డర్ ఇచ్చిన 14 రోజుల లోపల, 2 వారాల లోపల నువ్వు అమెండ్మెంట్ చేయకపోతే, he shall not be permitted to amend after the expiration of such a limited time as aforesaid or such a 14 days. కోర్టు ఇచ్చిన టైం కానీ ఆ 14 days కానీ ఏదన్నా అది అయిపోయిన తర్వాత నీకైతే అలో చేయరనమాట. అది కేసు మరి అన్లెస్ ది టైమ్ ఈస్ ఎక్స్టెండెడ్ బై ది కోర్ట్. మళ్ళీ అక్కడ కూడా నువ్వు 14 రోజుల లోపల చేయలేకపోతే మళ్ళీ అడగొచ్చు కోర్టుని, అయ్యా టైం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి. ఒకవేళ కోర్టు ఇస్తే పర్లేదు. డిలే కండౌన్తో వేసుకోకూడదు సార్. డిలే కండోన్ కాదమ్మా, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కి వేయాలి, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైం కోసం వేయాలి పిటిషన్. ఓకే సార్, ఓకే సార్. ఇది అయిందా? ఇది దీనికి సార్ ఇప్పుడు pleadings ఒక అడ్జర్న్మెంట్ కే 14-15 days ఎబో దొరుకుతాయి సార్. లేదు సార్, అది కోర్టు వాయిదా నీకు ఈ టైం లోపల చెయ్యని చెప్పకపోతే 14 days తీసుకోమంటుంది. ఒకవేళ కోర్టు 1 రోజులు వాయిదా వేస్తుంది అనుకోండి, అదే నిలుస్తుంది. అదే సార్ మొన్న ఒక లాస్ట్ సార్ క్లాస్ అయిపోయిన కదా. అది ఇది ఆర్డర్ మనం ఇందాక ఆర్డర్ 6 అయితే చదువుకున్నాం. అవి బోత్ ప్లెయింట్ కి రిటర్న్ స్టేట్మెంట్ ప్లీడింగ్స్ కి సంబంధించినటువంటి నిబంధనలు అవి. అయిందా? ప్లీడింగ్స్ కి Yes, sir. సంబంధించినటువంటి నిబంధనలు అవి. ఎస్ సార్. టైం ఎంత అయింది? 9:50 అయింది. మరి ఎట్లా ఇది ఆర్డర్ 6 మళ్ళీ క్లాస్ చూద్దామా? చెప్పండి సార్, కంటిన్యూస్ ఉంది. ఓకే సార్, పర్లేదు సార్, మళ్ళీ క్లాస్ చూద్దాం. ఒకసారి రీజైండర్ కూడా చెప్పరా సార్ కొంచెం? అవి కూడా చెప్తాను. మన ప్లేట్ కి సంబంధించి ఆర్డర్ 7 అనుకుంటాం కదా. మళ్ళీ అలాగే రిటర్న్ స్టేట్మెంట్ గురించి ఆర్డర్ 8 సార్. ఆర్డర్ 8 అనుకుంటాం. ఆర్డర్ 8 లోకి ఒకసారి వెళ్దాము. మీకు ఇది దాటవేస్తున్నాను అనుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ రిటర్న్ స్టేట్మెంట్ సంబంధించినది. ఈ రూల్స్ అయితే చాలా ముఖ్యము. మళ్ళీ క్లాస్ లో అయితే చెప్తాను. ఇప్పుడు మీరు రీజైండర్ అడిగారు కాబట్టి దానికి వెళ్ళిపోదాం. ఇది రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించింది ఆర్డర్ 8. ఇది ఆర్డర్ 8. ఇది ఆర్డర్ 8. ఇందులోనే మీకు దాని గురించి వస్తుంది. ఆర్డర్ 8 వచ్చేసి మనం రూల్ 9కి వెళ్దాం. రూల్ 9. ఈ రూల్ 9 వచ్చేసి మనకు సిపిసిలో రిజైండర్ కానీ రిప్లికేషన్ కానీ అన్న పదాలు ఎక్కడ డిఫైన్ చేయబడాల, వాటి గురించి ప్రస్తావన ఎక్కడ లేదు. ఓన్లీ ఉన్నది సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అన్నమాట. సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అంటే ప్లీడింగ్ అంటే ప్లేంట్ కదా సార్. ప్లీడింగ్ అంటే ప్లేంట్ కూడా అనుకున్నాం కదా. ప్లేంట్ తర్వాత వచ్చేది సబ్సిక్వెంట్ ప్లీడింగ్ అవుతుంది కదా అని అనుకున్నాం. ఇది ఏమన్నారు? నో ప్లీడింగ్ సబ్సిక్వెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ డిఫెండెంట్. దీని తర్వాత సబ్సిక్వెంట్, ప్లెయింట్ తర్వాత సబ్సిక్వెంట్ కాదు. నో ప్లీడింగ్ సబ్సిక్వెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ డిఫెండెంట్. ప్లెయింట్ తర్వాతనే రిటర్న్ స్టేట్మెంట్ వేస్తుంది. ఒకసారి డిఫెండెంట్ తన రిటర్న్ స్టేట్మెంట్ వేసిన తర్వాత ఇంకా సబ్సిక్వెంట్ గా ఏమైనా ప్లీడింగ్ వేయాలనుకుంటే, అదర్ దాన్ బై వే ఆఫ్ డిఫెన్స్ టు సెట్ ఆఫ్ ఫర్ కౌంటర్ క్లైమ్. ఈ కౌంటర్ క్లైమ్ సెట్ ఆఫ్ తప్ప మిగతా వాటికి మటుకు, ఇది తర్వాత నేర్చుకుందాం, మిగతా వాటికి మటుకు
నో అన్నారు కదా, నో ప్లీడింగ్ షల్ బి ప్రజెంటెడ్ ఎక్సెప్ట్ బై ది లీవ్ ఆఫ్ ది కోర్టు. కోర్టు పర్మిషన్ లేకుండా మీరు సబ్సిక్వెంట్ గా ఎటువంటి ప్లీడింగ్ సబ్సిక్వెంట్ ప్లీడింగ్ ఫైల్ చేయడానికి లేదనమాట. అది లీవ్ ఆఫ్ ది కోర్టు అండ్ అపాన్ సచ్ టర్మ్స్ యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్. మళ్ళీ కోర్టు ఎలా ఏదన్నా విధించింది అనుకునే టర్మ్స్ ఆ ప్రకారంగానే చేయాలి. బట్ ది కోర్ట్ మే అట్ ఎనీ టైమ్ రిక్వైర్ a written statement or additional written statement from any of the parties and fix a time of not more than 30 days for presenting the same. Idini kuda, but the court may at any time ante ఏ టైం అయినా సరే require a written statement or additional written statement from any of the parties. తమాషాగా లేదా ఇది? From ఎనీ ఆఫ్ ది any పార్టీస్ ఎట్లా వచ్చు సార్? ఓన్లీ any డిఫరెంట్ of the కదా parties. రిటర్న్ స్టేట్మెంట్. అదే రిటర్న్ స్టేట్మెంట్ వేసేది డిఫరెంట్ కదా. అందుకే ఆ రిటర్న్ స్టేట్మెంట్, అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ అన్నది వచ్చేసి ఒకవేళ సబ్సిక్వెంట్ గా అంటే డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత ఇది వస్తాయి కదా, సబ్సిక్వెంట్ గా ఫైల్ చేసేది. ప్లెయింటిఫ్ ఫైల్ చేశాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? రెప్లికేషన్ అంటాం. రిప్లికేషన్ అంటాం. అడిషనల్ గా ఏమన్నా ప్లెయింటిఫ్ ఫైల్ చేస్తే రిప్లికేషన్ అంటాం. మళ్ళీ ఆయన రిప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత దానికి సమాధానంగా మళ్ళీ డిఫెండెంట్ ఏమన్నా చేస్తే దాన్ని రిజైండర్ అంటారు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా, డిస్టర్బెన్స్ గా ఉంది. అమ్మా ఎవరన్నా నా వైపు నుంచమ్మా? లేదు సార్, ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు అందుకు. సరే అమ్మా. ఇప్పుడు మీరు ప్లెయింట్ ఫైల్ చేశారు, డిఫెండెంట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశాడు. మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ చదువుకున్న తర్వాత అరే దీనికి మనం ఆన్సర్ చెప్పాలి కదా అని ప్లెయింటిఫ్ అనుకుని దానికి సమాధానంగా ఒకటి పేపర్ రాసి వేస్తాడు. దాన్ని ఏమంటారంటే రిప్లికేషన్ అంటారు. అది రిప్లికేషన్ అన్న పదం దీంట్లో లేదు, కానీ దాన్ని రిప్లికేషన్ అని మనం వాడుక భాషలో అంటాం. అయింది, వేశాడు. మళ్ళీ అది డిఫెండెంట్ చదువుకున్నాడు. అరే రేపు నేను అలా అన్నాను, మళ్ళీ వీడు ఇలా అన్నాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు దెబ్బ పడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ అతను ఆ రిప్లికేషన్ కి సమాధానంగా ఇంకొకటి రాసి అడిషనల్ గా వేశాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? రిజైండర్ అండి. ఎందుకంటే ఏం చెప్తానంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ చూద్దాం సార్. మరి ప్లెయింటిఫ్ డిఫరెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత టు రిసీవ్ రిజైండర్ పిటిషన్ పెడతారు సార్. టు రిసీవ్ రిజైండర్ అమ్మా, రిప్లికేషన్ అమ్మా. మరి రిజైండర్ పెడుతున్నారు సార్ పిటిషన్. ఏమన్నా ఈసారి చెప్పండి వాళ్ళకి, అది రిజైండర్ ప్లెయింటిఫ్ మళ్ళీ ఫైల్ చేసేది రిజైండర్ అని అన్నారు, రిప్లికేషన్ అంటారు. రిజైండర్ డిఫరెంట్ తరఫున ఫైల్ చేస్తారు. రిప్లికేషన్ పడితేనే రిజైండర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అది తర్వాత మామూలుగా సార్ ఇప్పుడు అది మామూలుగా రిప్లికేషన్ గానీ రీజైండర్ గానీ అయ్యేలాగా కౌంట్ అవుతుందా సార్? లేదు సార్, ఇట్లే రాయాలి. మన ప్లెయింట్ ఎలా రాస్తామో అలా రాయాలి. ఓకే. నేను లాస్ట్ టైం ఇది ట్రయల్ కి ముందే కదండి సార్ రాయాల్సింది రిప్లికేషన్. అవునవును. ఇక్కడ లేదమ్మా, రెండు ఉన్నది, రిజైండర్ రిప్లికేషన్ ఉంది. ఇంకా మళ్ళీ ఏమేం పేర్లు పెడతారో తర్వాత సంగతి. ఈ రెండే ఉన్నాయి నాకు తెలిసి. అది తర్వాత చూద్దాం. ఇక్కడ మీకు చెప్పేది ఏమంటే, ఇది ఒకటి చెప్పాను చూడండి ఒక నిమిషం. ఇది రాసారా? New ground of defense. Any ground of defense which has arisen after the institution of the suit or the presentation of a written statement claiming a set-off or counterclaim may be raised by the defendant or plaintiff as the case may be in his written statement.
ఇలా చేయొచ్చు అనమాట. సూట్ కమెంట్స్ అయిన తర్వాత అతను ఫైల్ చేస్తాడు, ఇతను ఫైల్ చేసినాక కొత్త విషయం ఏదన్నా గ్రౌండ్ ఆఫ్ డిఫెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇది ఫైల్ చేయొచ్చు. అంటే అవసరం పడుతుంది కదా, కొత్త విషయం వచ్చినప్పుడు Yes. మీరు ఇలా ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. తర్వాత ఇవి సపరేట్ గా చెప్పాలన్నమాట. ఫ్యాక్ట్స్ డినై చేసుకుంటూ వస్తారు, కొత్తవి ఏమైనా ఉంటే సపరేట్ గా మీరు ఇది తీసుకోవాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ట్రూ అని రాసుకుంటూ వస్తారు. తర్వాత మీకు సంబంధించిన ఏమేమి ఉంటే అవి కూడా రాస్తారు లాస్ట్ లో. రాయరా? రాస్తాం. రాస్తారు. అవి సపరేట్ గా రాసినప్పుడు దానికి అతను ప్లేంటిఫ్ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా అని ఇది చెప్పకపోతే బాగుండదు అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు రిప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. సరే వదిలేద్దాం. రిప్లికేషన్ ఫైల్ చేయడం కంపల్సరీయా? అట్లేం లేదు సార్. కాదు సార్, Mandatory ఏం కాదు. plaintiff ఆయనకి అలా feel అనిపిస్తే అయితే అంతే. నాట్ మ్యాండేటరీ. మళ్ళీ అలా రిప్లికేషన్ వేయలేదు కాబట్టి అవన్నీ అడ్మిట్ చేసినట్లు భావించుకోరాదు అనమాట. అట్లేం లేదు సార్. సార్ అదే సెట్ సార్, ఆఫ్ కౌంటర్ మా దగ్గర అయితే డైరెక్ట్ ఓన్లీ మనీ సెక్షన్ 89 కి విషయంలో వెళ్ళిపోతుంది. అవునమ్మా, అవును. ఒక్క నిమిషం మనీ విషయంలోనే కదా సార్. ఒక్క నిమిషం ఇచ్చేద్దాం.